ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, అందరికీ నమస్కారం. హిందువు ఎవరు? హిందువు ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా వినపడుతున్నది ఏమిటి? రెండు మాటలు. ఒకటి సనాతన ధర్మం, రెండు హిందుత్వం. హిందువు అంటే అందరూ హిందువులే. అంటే సింధు పరివాహక ప్రాంతంలో పుట్టిన వారిని, నివసించే వారిని హిందువు అంటారని. కాబట్టి ఆ సింధు పరివాహక ప్రాంతంలో పుట్టిన ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ముస్లింలైనా, బౌద్ధులైనా, జైనులైనా, క్రైస్తవులైనా అందరూ హిందువుల కిందే అని చెప్పి ఒక విషయం చెప్తుంటారు. కానీ సాధారణమైనటువంటి వాళ్ళకు అర్థమయ్యేదేంటి? హిందువు అంటే అదొక మతానికి సంబంధించినటువంటి మాట, ఒక ఆచార సంప్రదాయాలకు, ఒక రకమైనటువంటి భగవదారాధనకు సంబంధించింది. హిందువు అంటే మనందరికీ తెలిసిన పరిభాష ఏమిటి? హిందూ మత పద్ధతుల్ని, ధర్మాలని ఆచరించేవారిని హిందువులు అంటారు మనం అనుకోవడం. కానీ అది కాదు. సింధు పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారందరినీ హిందువులు అంటారు అని చెప్తుంటారు చరిత్రకారులు. ఇప్పుడు జరుగుతున్నది సింధు పరివాహక ప్రాంతంలో నివసించే వారి గురించి కాదు. హిందూ మత సంప్రదాయాలను ఆచరించే వారిని మాత్రమే హిందువులు అంటారు. అంటే విగ్రహారాధన, రామకృష్ణ శివ మారుతి రూపాలను ఆరాధించటం, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అయితే జై శ్రీరామ్ అనటం హిందూ యొక్క లక్షణాలుగా చెప్పడం జరుగుతుంది. అలా కాదు, హరహర మహాదేవ్ అనేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే హిందువుల్లో కూడా నాస్తికులు ఉంటారు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు. హిందూ సంప్రదాయాలని కూడా ఆచరించని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా హిందూ మతం క్రిందికే వస్తారు. అలాగే హేతువాదులు ఉంటారు, వాళ్ళు కూడా దాదాపుగా దేవుణ్ణి నమ్మరు. ఇంకా అనేక రకాల సంప్రదాయాలకు సంబంధించిన వారు ఉంటారు. అనేక రకాల దేవతారాధనలు లేదా విగ్రహారాధనని యాక్సెప్ట్ చెయ్యని, విగ్రహారాధనని వ్యతిరేకించే వాళ్ళు కూడా హిందువుల్లో ఉంటారు. వాళ్ళు నిరాకారాన్ని ఆరాధన చేస్తారు, విగ్రహారాధనని ఒప్పుకోరు. అంటే వేదంలో చెప్పిన పరబ్రహ్మని ఆరాధిస్తారు, వాళ్ళు పరబ్రహ్మని ధ్యానిస్తారు. సాకార రూపాలు, నామరూపాలు, విగ్రహారాధనని నిరసిస్తారు, ఒప్పుకోరు. వాళ్ళు కూడా హిందువులే. ఇలా అనేక రకాల పద్ధతుల్ని అనుసరించే వాళ్ళు హిందూ మతంలో ఉంటారు. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తారు? జై శ్రీరామ్ అనకపోతే వాళ్ళు హిందువులు కాదు అని కొంతమంది, అందరూ కాదు, కొంతమంది మన సనాతన దైవాల్ని, ముఖ్యంగా రామకృష్ణ శివమారుతి రూపాలని, అమ్మవారిని, వీళ్ళందరినీ కూడా అంగీకరిస్తేనే హిందువు, వారిని విమర్శిస్తే వాళ్ళు హిందువులు కాదు అనేది ఒక వాదన ఉంటుంది. కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వేదాన్ని అనుసరించి, ఉపనిషత్తులను అనుసరించి ఆ నిరాకార పరబ్రహ్మ చైతన్యాన్ని ఇష్టపడేవాళ్ళు, ధ్యానించేవాళ్ళు, భావించేవాళ్ళు, వాళ్ళు కూడా హిందువుల కిందే వస్తారు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఒప్పుకోరు. ఖచ్చితంగా విగ్రహారాధన అంగీకరించాల్సిందే అంటారు. అలాంటి పరిస్థితులు వచ్చాయి. కానీ నిజానికి హిందూ మతంలో నాస్తికులు, హేతువాదులు,
నిరాకార పరబ్రహ్మారాధకులు, సాకార పరబ్రహ్మారాధకులు, కర్మయోగాన్ని మాత్రమే ఆచరించేవాళ్ళు, యోగ మార్గాన్ని ఆచరించేవాళ్ళు, ధ్యాన మార్గాన్ని ఆచరించేవాళ్ళు, యోగ మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా పరబ్రహ్మ ఆరాధకుల కిందే వస్తారు. వాళ్ళు కూడా సాకారాన్ని ఏం పట్టించుకోరు. ధ్యానయోగాన్ని చేసేవాళ్ళు కూడా సాకార రూపాన్ని ఏం పట్టించుకోరు. కర్మయోగాన్ని చేసేవాళ్ళు కూడా సాకార రూపాన్ని ఏం పట్టించుకోరు. నిష్కామ కర్మం చెయ్యాలి, సమాజంలో సేవా కార్యక్రమాలు చేయాలి, మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా సేవనే పరమావధిగా భగవంతుని సేవగా భావిస్తూ చేస్తుంటారు. వాళ్ళు కూడా పెద్దగా సాకార రూపాల్ని పట్టించుకోరు. వీళ్ళందరినీ హిందువులు కాదని అనేస్తే హిందూ మతం ఏమైపోతుంది? అది మాత్రమే కాకుండా ఇప్పుడు మన వాళ్ళు తమాషా విమర్శలు చేస్తుంటారు. బొట్టు పెట్టుకొని మనము మన ఇష్టదైవాన్ని మనం ఆరాధన చేసుకున్నాం, లేదా మన ఇష్టమైన గురు మార్గంలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఒప్పుకోరు. వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో, వాళ్ళు ఆలోచించిన పద్ధతుల్లో వెళ్తేనే నువ్వు బొట్టు పెట్టుకున్న హిందూ అవుతావు. వాళ్ళ ఆలోచన పద్ధతుల్లో నువ్వు ఆలోచించకపోతే నువ్వు బొట్టు పెట్టుకున్న హిందువు కాదు. అవి కూడా మనం వింటున్నాను అన్నమాట. ఈయన బొట్టు పెట్టుకున్నాడు, బొట్టు పెట్టుకుంటే హిందువు అయిపోతాడా? ఎందుకని? ఈయన సాయిబాబా భక్తుడు. సాయిబాబా భక్తుడు బొట్టు పెట్టుకున్న హిందువు కాదు. అది ఒకటి. బొట్టు పెట్టుకోలేదనుకోండి, ఈయన బొట్టు కూడా పెట్టుకోలేదు, పెద్ద చెప్తున్నాడు, ఈయనేమి హిందువు అంటారు. బొట్టు పెట్టుకోకపోతే బొట్టు పెట్టుకోలేదు, ఈయనేమి హిందువు అంటారు. బొట్టు పెట్టుకుంటే బొట్టు పెట్టుకున్నంత మాత్రాన హిందువు అవుతాడా? ఆయన సాయిబాబా భక్తుడు కదా, ఆయన ఎలా హిందువు అవుతాడు? అలా ఒకవేళ ఆయన రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి పూజించాడు అనుకోండి, అయినా ఆయన హిందువు కిందికి రాడు. ఎందుకని? వాళ్ళు సాయిబాబా గారిని ఇష్టపడరు కాబట్టి, సాయిబాబా గారిని ద్వేషిస్తారు కాబట్టి, వారు సాయిబాబా గారిని ద్వేషించినప్పుడు మీరు కూడా సాయిబాబాను ద్వేషించాలా. అలా అయితేనే మీరు హిందువు అవుతారు. ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ నడుపుతుంటారో కొంతమంది, అందరు కాదు, కొంతమంది విఘ్నులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఆ విధంగా మూర్ఖంగా వారి ఆలోచన ధోరణితో ఆలోచించిన వాడే హిందూ. వాడు ఇతర మతాలని ద్వేషిస్తాడు, మనం కూడా ద్వేషించాలి. వాడు ఇతర మతాల వారిని, వారి గ్రంథాలని అపహాస్యం చేస్తాడు, వారి దేవతల్ని అపహాస్యం చేస్తాడు, నువ్వు కూడా చెయ్యాలి. అలా వారిలాగా ఇతర మతాలని, దేవతల్ని ద్వేషించిన వాడు నిజమైన హిందూ. అలా ద్వేషించకపోతే నువ్వు హిందూ కాదు, నువ్వు దేశద్రోహి, హిందూ మతద్రోహి. ఇలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు సోషల్ మీడియాలో ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్పినట్టుగానే ఇవి సోషల్ మీడియాకు ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. వాటి ప్రభావం వల్ల వాటిని ఫాలో అయ్యేవారిలో కూడా ఈ విధమైనటువంటి మానసిక పరిస్థితులు వచ్చాయి. అలా ఫిల్టర్ చేసుకుంటూ పోతే అసలు నిజమైన హిందూ అనేది ఒకరైనా దొరుకుతారా అని నాకు డౌట్. అంటే ఇప్పుడు వాళ్ళ పద్ధతుల్లో ఆలోచించే హిందూ ఒకరైనా ఉంటారా? ఉండొచ్చు, బహుశా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది. కానీ ఆ పర్సంటేజ్ తీసుకుంటే ఒక 100 కోట్ల మంది హిందువుల్లో, లేదా 120 కోట్ల మంది హిందువుల్లో పర్సంటేజ్ తీసుకుంటే ఎంతమంది ఉంటారు? ఓ 10% వస్తారా అలా ఆలోచించేవాళ్ళు? మరి మిగతా 90% హిందువులు కాదని. అప్పుడు హిందూ మతం ఏమైపోవాలి? నాస్తికులను తీసేద్దాం, హిందువుల్లో ఉన్న నాస్తికులను తీసేద్దాం, హేతువాదులను తీసేద్దాం, ధ్యానం చేసేవారిని తీసేద్దాం,
యోగ మార్గాన్ని ఇష్టపడేవారిని తీసేద్దాం. వారి పద్ధతుల్లో వారు ఆరాధిస్తున్న దైవాన్ని మాత్రమే ఆరాధించాలి, అలాగే వారు చెప్పినట్టుగానే చెప్పాలి, వేరే దేవతారాధనలు పనికిరావు అనుకుంటే వాళ్ళలో మళ్ళీ భక్తులు పనికిరారు. మన దేశమేమో యోగ భూమి, భగవదారాధన మన దేశం యొక్క ఆత్మ, మోక్షం మన దేశంలో పుట్టిన వారి జీవన విధానం, లక్ష్యం. ఆ మోక్ష మార్గానికి భక్తి అనేది ప్రాథమికమైనటువంటి పునాది. భక్తి జ్ఞాన కర్మయోగాలు 4 మార్గాల్లో మోక్షం పొందవచ్చు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆ మోక్షాన్ని కాంక్షించి ప్రయాణం చేసే భక్తులు కానీ, జ్ఞానులు కానీ, యోగులు కానీ వీరిలాగా అంటే ఇతర మతాలను ద్వేషిస్తారా? వాళ్ళు మోక్షం ప్రయత్నం చేస్తున్నటువంటి భక్తులు, జ్ఞానులు, యోగులు ఇతర మతాల వారిని ద్వేషిస్తారా? ఇతర మత గ్రంథాలని దూషిస్తారా? ఇతర మత దేవతలను దూషిస్తారా? ఆ స్థితి ఉంటుందా మోక్షం ప్రయత్నం చేసేవారికి? అనన్యమైన భక్తిలో ఇష్టదేవతారాధనలో మునిగిపోయి ప్రపంచాన్ని మర్చిపోయే భక్తులకి, అలాగే ఈశ్వర సర్వభూతానాం అన్నటువంటి భగవంతుని వాక్యాన్ని సాధన చేసి అనువనువున పరమాత్మను చూసే స్థితిని సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నటువంటి భక్తులకి మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో ఎవరినైనా ద్వేషిస్తే వాళ్ళు భక్తులు కాగలుగుతారా? వాళ్ళు భగవంతుని అనుగ్రహం పొందగలుగుతారా? మోక్ష మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారా? మోక్ష మార్గం మన దేశం యొక్క ఆత్మ కదా. సాధన, భక్తి, జ్ఞాన, కర్మ, యోగ సాధనలు. వీళ్ళ దృష్టిలో వాళ్ళందరూ ఎందుకు పనికిరారు? వాళ్ళంతా భజన చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, భక్తిని ఆచరించుకుంటూ ఎందుకు పనికిరాని వాళ్ళ ఉంటారు? వాళ్ళ దేశానికి ఎందుకు పనికిరారు? వాళ్ళందరూ కూడా హిందువులు కాదు. ఈ రకంగా నాస్తికులు కాదు, హేతువాదులు కాదు, నిజమైన భక్తులు కాదు. ధ్యానయోగులు కాదు, జ్ఞానయోగులు కాదు. వీళ్ళ మార్గంలో, వీళ్ళ ఆలోచనలో సాకార విగ్రహారాధనలు ఉండవు. దేశం కోసం ప్రాణాలు ఇద్దామనేది ఉండవు. అంతా భగవంతుని ప్రేమించడమే. భగవంతుని పిచ్చిలో ఉండిపోతారు అందరూ. మోక్షం కదా, అవధూత స్థితిలోకి వెళ్తే కానీ మోక్షం రాదు. మరి అవధూత ఇజ్గోల్డ్ పిచ్చి. సమాజం గురించి ఏం పట్టించుకోరు, ప్రపంచం గురించి ఏం పట్టించుకోరు, చుట్టూలో ఏం జరుగుతుందో పట్టించుకోరు, కుటుంబంలోనే పట్టించుకోరు, తన దేహం గురించి కూడా పట్టించుకోరు. వీళ్ళందరూ కూడా హిందువులు కాదు. ఒకవేళ వీళ్ళే కాకుండా ఇంకా హిందూ మతంలో పుట్టి ఈ పరిగెత్తే ప్రపంచంలో, మారిపోయిన కాలమాన పరిస్థితుల్లో, ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో తెలియని పరిస్థితుల్లో, 24 గంటలు సెల్ ఫోన్ పట్టుకుని కూర్చునే పరిస్థితుల్లో, అసలు పూజా విధానమే దేవుడికి రోజు ఒక్కసారి కూడా దీపారాధన చెయ్యని జీవితాల్లో, హిందూ సంప్రదాయాలని, ఆచారాలని ఏమాత్రం ఆచరించకుండా పాశ్చాత్య సంస్కృతిలో కొట్టుకుపోతున్న ఈ సమాజంలో వీళ్ళు చెప్పే వైదిక సిద్ధాంతాలను ఆచరించేవాళ్ళు, వైదిక సిద్ధాంతం, వైదిక సంప్రదాయాలను ఆచరించేవాళ్ళు అసలు ఒక్కరన్నా వైదిక సంప్రదాయాల్ని తూచా తప్పకుండా ఆచరించేవాళ్ళు, తూచా తప్పకుండా ఏదో అంటుంటారు మన వాళ్ళు, వింటుంటాం, సముద్రయానమే చేయకూడదు కొంతమంది అని ఉంది. కానీ సముద్రయానం చేసేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద స్వామీజీలు చేసేస్తున్నారు. కనుక వైదిక సంప్రదాయాన్ని ఖచ్చితంగా ఆచరించే వాళ్ళు ఒక్కరు కూడా లేరని
ఈ సముద్రయానం విషయంలో చూసినప్పుడు తెలిసిపోతుంది. అందరూ చెప్పేవాళ్ళే కానీ అందరూ చేసిన వాళ్ళే. ఊరికే చెప్పడానికి వైదికం వేదాలు, ఉపనిషత్తులు, సనాతనం అని పేరు చెప్పడమే కానీ చెప్పేవాళ్ళు కూడా వాటిని పూర్తిగా ఆచరించే పరిస్థితులు లేని రోజుల్లో జీవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు హిందువులు ఎంతమంది ఉంటారో ఫిల్టర్ చేయండి. హేతువాదులు పనికిరారు, నాస్తికులు పనికిరారు, ధ్యానయోగులు పనికిరారు, పతంజలి యోగ సూత్రాలు అనుసరించి యోగ మార్గంలో పోయేవాళ్ళు పనికిరారు, సమాజ సేవే దేవుడి సేవ అని భావించి దైవారాధన ఏం పట్టించుకోకుండా మానవుల్లోనే పరమాత్మను చూసుకునే పద్ధతుల్లో కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, వాళ్ళు పనికిరారు. ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో తెలియదు. పూజ పునస్కారాలు, ఆచారం, సంప్రదాయాలు ఇంకా ఇవేవి పాటించకుండా పూర్తి పాశ్చాత్య సంస్కృతిలో కొట్టుకుపోతున్న ఈనాటి సమాజంలోని హిందూ మతంలో ఉన్నవాళ్ళు హిందువులేనా, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళేనా వీళ్ళ దృష్టిలో? నా దృష్టిలో అందరూ హిందువులే, వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే వాళ్ళు వైదిక సంప్రదాయం, సనాతన ధర్మం. అసలు ధర్మం అనేది మానవుడి జీవితంలో ఉందా? ఈనాటి మానవుడి జీవితంలో ధర్మం అనేది ఉందా? సనాతన ధర్మం అదొక బాగుందని పేరు వాడుతున్నాం. ధర్మం ఎంత గొప్పది! సత్యమే సనాతన ధర్మం. నీతి నిజాయితే సనాతన ధర్మం. భగవదారాధనే సనాతన ధర్మం. సమభావనే సనాతన ధర్మం. త్యాగమే సనాతన ధర్మం. ప్రేమే సనాతన ధర్మం. సేవే సనాతన ధర్మం. మోక్షమే సనాతన ధర్మం లక్ష్యం, సనాతన ధర్మ లక్ష్యం. ఇలా ఎన్నో గుణాలు. ఆ గుణాలు ఎవరైనా ఒక్కరైనా ఆచరించడానికి అవకాశం ఉందా? సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్తంలో లేచి భగవద్ ఆరాధన చేయడమే సనాతన ధర్మం. సంధ్యావందనాలు చేయడమే సనాతన ధర్మం. కొన్ని వర్గాల వారు, అందరు కాకపోయినా చేస్తున్నారా? నాలుగు వర్ణాల వారు వారి వర్ణాలకు సంబంధించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? అబద్ధం ఆడకుండా, అవినీతికి పాల్పడకుండా, ఒకరిని బాధ పెట్టకుండా, పరోపకారార్థం ఇదం శరీరం అన్న ధర్మాన్ని ఆచరించాలి. సనాతన ధర్మంలో ప్రతి మానవుడు ఆచరిస్తున్నారా? ఊరికే సనాతన ధర్మం అనడం కాదు. సనాతన ధర్మంలో ఎంతమంది ఉన్నారు? ఆ సనాతన ధర్మం ఎంత గొప్పది! నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడుతూ కొన్ని వేల మంది, లక్షల మంది చూస్తారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బూతు అర్థాలు వచ్చేలాగా సంకేతాలు ఇస్తూ అనాల్సినవన్నీ అనేసి, ఇలా నేనేమన్నా అంటున్నానా అంటే ఏవైతే అనకూడని పదాలో అవన్నీ అనేసాం. నేను అలా అనట్లేదే అని కొంతమంది తెలివిగా సనాతన ధర్మం పేరు చెప్పుకొని మాట్లాడుతూ ఉంటే సనాతన ధర్మం అంత తేలిగ్గా ఉందా? సనాతన ధర్మం అంత తేలిగ్గా ఉందా? ఆ పదం పలకడానికి కూడా అర్హత లేని వాళ్ళే 199 మంది ఉంటారు. 199 మంది సనాతన ధర్మం పేరెత్తడానికి కూడా అర్హత లేని వాళ్ళమే. చెప్పాను కదా, సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు బ్రహ్మముహూర్తంలో లెగాలి 4 గంటలకి. 6 గంటల్లోగా భగవదారాధన పూర్తి చేయాలి. సత్యమే మాట్లాడాలి.
ప్రతి దాంట్లో ధర్మబద్ధంగా శాస్త్రం చెప్పినట్టుగా జీవించాలి. పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టుగా పరులకి బాధ కలిగించకుండా, నష్టం కలిగించకుండా జీవించాలి. ఇలాంటి ఎన్నో ఉన్నత ధర్మాలని కలిగిందే సనాతన ధర్మం. ఆనాటి ఋషుల్ని, ఆనాటి రాజుల్ని, ఆనాటి మానవ జీవన విధానాన్ని చూసినప్పుడు ఎందుకు వారి చరిత్రలు ఇప్పటికి కూడా చెప్పుకుంటున్నాం? ఒక సత్య హరిశ్చంద్రుడు, ఒక భగీరథుడు, ఒక అంబరీషుడు, ఒక దశరథుడు, ఒక జనకుడు, ఒక జమదగ్ని, సప్త ఋషులు. ఎందుకు చెప్పుకుంటున్నాం? లక్షల సంవత్సరాలైనా ఇప్పుడు చెప్పబడిన ఆ ధర్మాలన్నింటినీ వాళ్ళు తూచా తప్పకుండా ఆచరించారు. ఆ ధర్మాలు ఆచరించడం కోసం వాళ్ళు ఎన్నో కష్టాలు, నష్టాలు భరించారు తప్ప ఆ ధర్మాలని తప్పడానికి వాళ్ళు ససేమిరా అంగీకరించలేదు, అలా జీవించలేదు. అవసరమైతే ప్రాణమైనా ఇస్తాం కానీ సనాతన ధర్మం యొక్క పద్ధతిని విడిచిపెట్టమని జీవించారు. అందుకని ఇప్పటికీ వారు నిలబడ్డారు, మన సనాతన ధర్మము నిలబడింది. అది చాలా గొప్పది. మరి దానికి సరిపోయే విధంగా సనాతన ధర్మం ఆనాడు మన మహనీయులు, మన ఋషులు, మునులు, రాజులు పాటించిన విలువల్ని మనం కూడా పాటిస్తే కదా సనాతన ధర్మం పేరు నిలబడేది. సనాతన ధర్మం అంటే ఇలా ఉంటుందా అని నవ్వుకునేలాగా మనం ప్రవర్తిస్తూ మహాత్ములని, సిద్ధపురుషుల్ని దూషిస్తూ వారిని సాధారణ మానవుల స్థాయిలో భావిస్తూ సనాతన ధర్మం పేరు చెప్పి విశాల దృక్పథము వ్యక్తం చేసేవాళ్ళు రామకృష్ణుని దూషిస్తున్నారు. సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ మేమే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పేవాళ్ళు సాయిబాబా గారు లాంటి సత్పురుషుల్ని దూషిస్తున్నారు. నోటికొచ్చినట్లుగా మాట్లాడేస్తున్నారు. ఎక్కడ సభ్యత, సంస్కారం అనేది లేకుండా మాట్లాడేస్తున్నారు, వ్యవహరిస్తున్నారు. ఏమన్నంటే వాళ్ళు అన్నారు కాబట్టి మేము అంటున్నాం, వాళ్ళు అన్నారు మనం అన్నాం, మనం అన్నాం వాళ్ళు అన్నారు. ఇక మిగిలింది ఏంటి? వాళ్ళు మనము అంతా భూతపురాణమే, దుర్మార్గమే, అహంకారమే, క్రోధమే, ద్వేషమే, కొట్టుకోవడమే. సనాతన ధర్మం ఇదే? ఇలా ఉంటుందా సనాతన ధర్మం అని ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి యువత కానీ, ఇప్పుడున్నటువంటి జనరేషన్ కానీ సనాతన ధర్మం ఇలా ఉంటుందా? పరమతాల్ని ఇంత ఘోరంగా ద్వేషిస్తుందా, విమర్శిస్తుందా? పరమత దైవాలను, వారి గ్రంథాలని ఇంత నీచంగా విమర్శిస్తారా? కొన్ని కోట్ల మంది పూజించే దైవాలను, ఆరాధించే పవిత్ర గ్రంథాలను ఇంత నీచంగా అంటారా? అవతల వాళ్ళు అంటున్నారు కదా, అవతల వాళ్ళు అంటారు, వాళ్ళ జ్ఞానం అది, వాళ్ళ జ్ఞానం అది. వాళ్ళ దేశానికి ఈ మన చరిత్ర లేదు. వాళ్ళది సనాతన ధర్మం కాదు కదబ్బా, మనది సనాతన ధర్మం. మనది గొప్పది కదా మనం చెప్పుకునేది. లోకా సమస్త సుఖినో భవంతు అన్న ధర్మం కదా మనది. పరోపకారార్థం ఇదం శరీరం అని అన్న ధర్మం కదా. ఈశ్వర సర్వభూతానం, భగవంతుణ్ణి అన్ని చోట్ల, అన్ని వేళలా, అన్ని ప్రాణులు అణువణువున దర్శించమని ఉన్నాడని చెప్పిన ధర్మం కదా మనది. మనం కదా జ్ఞానులం, మనం కదా భగవత్ సాక్షాత్కారం పొందాలనుకున్న వాళ్ళం, పొందిన వాళ్ళం, పొందే మార్గం తెలిసిన వాళ్ళం. మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు కదా. కాబట్టి మన ధర్మం మనం పాటించాలి కదా, మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం ఆచరించాలి కదా. వాళ్ళు చేశారని మనం చేస్తే ఇక మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటి? సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటి?
అనే ప్రశ్న వేసుకోవాలి కదా. ఓకే, ఈ విధంగా సనాతన ధర్మం, హిందూ మతం, ఇప్పుడు ఉన్న మన సోదరులు చెప్పే అర్హతలు, వాళ్ళు చెప్పిన విధంగా ఉండేవాళ్ళు పరిశీలించి చూసినప్పుడు సమాజంలో ఎందరు ఉంటారు. అలాగే సనాతన ధర్మం అని ఆ గొప్పదైన ధర్మం పేరు చెబుతున్నటువంటి వాళ్ళైనా సరే ఆ ధర్మంలో చెప్పబడినటువంటి విధంగా ఆ ధర్మాన్ని ఆచరించిన మహనీయుల పద్ధతుల్లో ఆచరించే స్థితిలో ఉన్నారా? ఆచరిస్తున్నారా? ఆచరించగలుగుతున్నారా? పవిత్రత పవిత్రత పవిత్రత, పరమ పవిత్రత, పరిశుద్ధత పరిశుద్ధత, పరమ పరిశుద్ధత, నిర్మలత్వం, పవిత్రత, స్వచ్ఛత, ఇది సనాతన ధర్మంలో జీవించిన మహనీయుల జీవన విధానం. వాడి ప్రవర్తన మధురం, వాడి మాట మధురం, వారి చూపు మధురం, వారి ఆలోచన మధురం, అణువణువున పవిత్రతే, అణువణువున మధురమే, అణువణువున త్యాగమే. సనాతన ధర్మం యొక్క స్థితి, లక్షణాలు అవి. నేను అందరినీ అలాగే జీవిస్తే అలాగండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చెప్పినట్టుగా అంటే నేను కాదన్ను ఒప్పుకుంటాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో టిట్ ఫర్ ట్యాట్ అవతల వాడిని ఎదుర్కోవాలంటే మనం కూడా తయారవలసిందే, అలా చెప్దాం. కానీ సనాతన ధర్మం పేరు దాని పేరుతో కాదు. ఎందుకంటే ఆ సనాతన ధర్మం దేనికైతే సనాతన ధర్మం పేరు వచ్చిందో, ఏ జీవన విధానానికైతే సనాతన ధర్మం పేరు వచ్చిందో ఆ జీవన విధానం ఇంకా దానికే సరిపోతుంది. సనాతన ధర్మం అంటే ఆనాటి ఋషి సంప్రదాయంలో మహాత్ములు, గొప్ప గొప్ప రాజులు వాళ్ళు ఆచరించింది సనాతన ధర్మం. అలా ఆచరిస్తేనే సనాతన ధర్మం పేరు చెప్పాలి. మన సనాతన ధర్మం మన పూర్వీకులు ఆచరించి చూపించి చాలా గొప్పదని చెప్దాం. కానీ దాని పేరు వాడుకుంటూ మనం ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఆ మహనీయుల త్యాగఫలంగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న ఆ సనాతన ధర్మానికి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రస్తుతం సనాతన ధర్మం పేరు ఎత్తి ఆచరిస్తున్న విధి విధానాలు ఏమాత్రం సనాతన ధర్మం యొక్క గౌరవాన్ని, ఔన్నత్యాన్ని నిలబెట్టాలని లేవు. అంటే అందరూ ఆలోచించుకోవాలి. అలాగే నేను ఒక చోట, రెండు చోట్ల ఎవడు ఆచరించట్లేదు అని ఎవడు అనే పదం వాడినందుకు మన్నించవలసిందిగా కోరుతూ అక్కడ ఎవరు అని అనుకోవాలని విజ్ఞప్తి. సాయిరాం.